2014, 2019, 2024 ఈ 3 సార్లు పర్చూరు నియోజకవర్గంలో ఏలూరి సాంబశివరావుకు ఎదురులేదని మనం తెలియజేసుకోవచ్చు. 2014లో జరిగినటువంటి ఎన్నికల్లో గొట్టిపాటి నర్సయ్య గారి కుమారుడు గొట్టిపాటి భరత్ ఏలూరు సాంబశివరావు మీద వైసీపీ తరఫున పోటీ చేయడం జరిగింది. స్టేట్ బైఫర్కేషన్ జరిగిన తర్వాత ఫస్ట్ ఎలక్షన్స్ కావడంతో 10,000కు పైగా కూడా మెజార్టీతో ఏలూరు సాంబశివరావు గెలుపొందడం జరిగింది. తదనంతరం 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఒక మంచి మాస్ లీడర్ని వైసీపీ మాస్ లీడర్ని తీసుకొచ్చింది. దగ్గుపాటి వెంకటేశ్వరరావుకు అక్కడ వైసీపీ టికెట్ కేటాయించడం జరిగింది. ఆయన్ను కూడా స్వల్ప మెజార్టీతో ఏలూరు సాంబశివరావు ఓడించడం జరిగింది. ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే దగ్గుపాటి వెంకటేశ్వరరావు తిరుగులేని నేత. అయితే ఆ ఎన్నికల్లో కనుక దగ్గుపాటి వెంకటేశ్వరరావు గెలిచి ఉన్నట్లయితే ఆయన జగన్ క్యాబినెట్లో మంత్రిగా కానీ లేదా స్పీకర్గా కానీ చేసేవారనే టాక్ అయితే నడిచింది. ఆయనకు రాజకీయ సన్యాసం ఇచ్చినటువంటి చరిత్ర ఏలూరు సాంబశివరావుకే దక్కుతుంది. ఇప్పటికీ కూడా రాజకీయాలంటే ఆమడంత దూరంలో దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు వెళ్ళేటట్టు చేసినటువంటి మాస్ లీడరు పర్చూరు డాక్ మహారాజు ఏలూరు సాంబశివరావు గారు కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆయన పర్చూరు కాన్స్టిట్యున్సీలో ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి బ్రాండ్ అంబాసిడర్గా కూడా ఏలూరు సాంబశివరావు గారు పర్చూరు నియోజకవర్గంలో రైతులను అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి లీడర్స్ తోటి మమేకం అవుతూ ముందుకు పోతున్న సందర్భాలు. అయితే 2024 ఎన్నికల్లో ఏలూరుని ఏ విధంగా ఢీ కొట్టాలి, ఏలూరుని ఏ విధంగా ఓడించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడ కాపులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ కూడా కాపులకు అక్కడ సీటు కేటాయించడంతో అందరూ కూడా ఏలూరు ఈసారి డేలా పడతారు అనుకున్నారు. అనూహ్యంగా భారీ మెజార్టీతో 24,000కు పైగా మెజార్టీతో ఏలూరు సాంబశివరావు ఎడం బాలాజీని 2024 ఎన్నికల్లో మట్టి కనిపించడం జరిగింది. ఈ పర్చూరు నియోజకవర్గంలో తిరుగులేని నేతగా కూడా ఏలూరు సాంబశివరావు గారిని చెప్పుకుంటూ ఉంటారు. 2014, 2019, 2024 ఈసారి జరిగే ఎన్నికల్లో కూడా ఏలూరు సాంబశివరావు గెలుపు. పర్చూరు నియోజకవర్గానికి పర్మనెంట్ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు అని చెప్పి కూడా కొంతమంది అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు అక్కడ ఏలూరి క్యాంపు కార్యాలయం దగ్గర నుంచి మార్టూరు, పర్చూరు తదితర ప్రాంతాల్లో అక్కడంతా కూడా ఫ్లెక్సీమయమైపోయింది. రేపు తమ అధినేతకు బర్త్డే విషెస్ తెలియజేసేందుకు భారీ కేకులు రెడీ చేయడంతో కూడా బైక్ ర్యాలీలు అదేవిధంగా ఏలూరు పార్టీ కార్యాలయంలో కోలాహలంగా సందడిగా తమ అధినేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసేందుకు పర్చూరు పార్టీ క్యాడరు పర్చూరు, మార్టూరు అదేవిధంగా మనకి చిన్నగంజాం వరకు కూడా కొన్ని గ్రామాలు కూడా మనకి పర్చూరు కాన్స్టిట్యున్సీలో కలుస్తూ ఉంటాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఫుల్ జోష్లో ఉన్నారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. నెక్స్ట్ టార్గెట్ ఆయన ఈసారి గనక గెలిస్తే ఖచ్చితంగా చంద్రబాబు గారి క్యాబినెట్లో మంత్రి అయ్యే అవకాశాలు ఏలూరు సాంబశివరావుకి మెండుగా ఉన్నాయని కూడా